హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా 18 ఏళ్ల లోపు బాలికలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ను తీసుకువచ్చి మంచి రాబడిని అందిస్తుంది. ఆడపిల్లలు పుట్టారని బాధపడే తల్లిదండ్రులకు మహాలక్ష్మి పుట్టిందనేలా చేస్తుంది ఈ స్కీమ్. అలాగే ఇప్పుడు అమ్మాయిల కోసం ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ను తీసుకువచ్చింది. ఈ ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్రం పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రకటించింది. పిల్లల ఫ్యూచర్ కోసం దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే తల్లిదండ్రులకు ఇది బెస్ట్ స్కీమ్ అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఈ పథకాన్ని సెప్టెంబర్ 18, 2024 రోజున ప్రారంభించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక పథకాన్ని లాంచ్ చేసిన తర్వాత విధి విధానాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో 18 ఏళ్లలోపు బాలబాలిక పేరిట ఖాతా తెరవచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి పిల్లల పేరిట అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఆ ఖాతాలను సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుస్తారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ను మరింత విస్తరించేందుకు ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని తీసుకువచ్చింది. ఇక ఈ పథకం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అంటే వడ్డీ పైన వడ్డీ లభిస్తుంది. మైనర్లుగా ఉన్నప్పుడే ఈ ఖాతా తెరవడం వల్ల రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. సాధారణంగా ఎన్పిఎస్ స్కీమ్లో టైర్ 1, టైర్ 2 అనే 2 ఖాతాలు ఉంటాయి. టైర్ 1 ప్రాథమిక పెన్షన్ అకౌంట్. ఇందులో చేరినప్పుడు విత్డ్రాలపై పరిమితులు ఉంటాయి. ఇక టైర్ 2 అనేది స్వచ్ఛంద పొదుపు పథకం. రిటైర్మెంట్ తర్వాత అంటే 60 ఏళ్ళు వచ్చాక ఎన్పిఎస్ నిధిలో 60% డబ్బులు ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన 40% యాన్యుటీ పథకాలు కొనుగోలు చేయాలి. ఇక దీని ద్వారా నెల చేతికి పెన్షన్ వస్తుంది. ఇక ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లోని 80cc1B ద్వారా 50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోబడుతుంది. ఇది సెక్షన్ 80C కింద 1,50,000 వరకు అదనం. అంటే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.